గంటలు 3 గంటలు అనేక సమస్యలు వస్తున్నప్పుడు విక్రమ్ మీతో మాట్లాడు అని చెప్పి ప్రతినిత్యం చెప్తూనే ఉంటాం. చెప్పి ఆశకొచ్చి ఈ మధ్యకాలంలో బుద్ధి శ్రీనివాస్ అయిన తర్వాత మళ్ళీ ఇద్దరు తోడైంది కదా అన్న. ఇంత ఇన్ఎఫెక్టివ్, ఇంత మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ గవర్నమెంట్ని ఫస్ట్ టైం చూస్తున్నామన్నా. జనరల్గా ఆయన ఫోన్ చేస్తే చేస్తామని లేదా ఇది సాధ్యం కాదని చెప్పే పద్ధతి ఉంటుంది, కానీ ఈ గవర్నమెంట్ సెన్సిటివిటీ లేదు అని చెప్పి ఒక అనుకుని మేమే నిర్ణయించుకున్నాం. కొద్దిమందికి ఫోన్ చేయాలి, కొద్దిమందికి ఫోన్ చేయొద్దు. సమస్యల పరిష్కారానికి వేరే మార్గం లేదు సుమా, మనకున్న ఏకైక మార్గం కొట్లాడ తప్ప అని చెప్పి మేమే అనుకున్నాం. ఇప్పుడు దాంట్లో హైడ్రా వచ్చింది. మన మీద ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా మీరు చూసిండ్రు. మేము ఎక్కడ ప్రభుత్వపరమైన 100 సంస్థలు పెట్టుకో, మాకేం ఇబ్బంది లేదు. హైడ్రా పెట్టుకో, ఇంకోటి పెట్టుకో, మూసి ప్రక్షాళన పెట్టుకో, ఏం పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు. మాకున్న అభ్యంతరం ఏంటంటే చట్టాన్ని అడ్డం పెట్టుకొని, అంటే చట్టం మీ చేతిలో ఉందని చెప్పి మీరు పేద ప్రజల జీవితాలతో చెలగాట మాడదనేదే మన కోరిక. దాంట్లో మొట్టమొదటి వచ్చింది హైడ్రా. ఈ హైడ్రా మీద మీకు తెలుసు 1965 1965 అంటే 35 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 50 ఏళ్ల క్రితం ఏర్పడ్డ కాలనీ అల్వాల్లో ఉంటుంది. మా మైపాల్ కెరక, ఇది మల్కాగిరి నియోజకవర్గంలో వస్తుంది. మా బాలప్రకాశాలకి ఈ విషయం బాగా తెలుస్తుంది. 50 ఏళ్ల క్రితం ఉన్న కాలనీకి ఇంటింటికి నోటీసులు మాత్రమే కాకుండా చివరికి గుళ్ళకు కూడా నోటీస్ అంటించిపోయింది. గుళ్ళకు కూడా నోటీస్ వచ్చిపోయింది. అక్కడ ఒడ్ర కాలనీ ఉంటుంది. తాత, తండ్రి, కొడుకు. తాత చనిపోయిండు, కొడుకున్నాడు, తండ్రి ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడు వచ్చినాయంటే మేము 70 ఏళ్ల క్రితం ఇక్కడ బండ కొట్టుకున్నాం. ఆనాడు ఇక్కడ జనావాసాలకు ఆస్కారం లేదు. అప్పుడు రూపాయికి ఎకరం కూడా ఎవరు తీసుకుని దిక్కు లేదు. అప్పుడు వచ్చినాం సార్ మేము ఇల్లు కట్టుకున్నాం. చూడు 2 అంతస్తుల భవనాలు, 3 అంతస్తుల భవనాలు కట్టుకున్నాం. ఒక తరం త్యాగం చేస్తే 2వ తరం ఇల్లు కట్టుకున్నది, 3వ తరం ఇప్పుడిప్పుడు చదువుకునేంత జీవితాల్లో సెటిల్ అవుతుందని చెప్పి ఇట్లా అనేక కాలనీలలో. బాలాజీ నగర్ వాళ్ళ వేదన అయితే చెప్పనది కాదు. ఇక్కడ 2 అధ్యక్షులు వచ్చింది. అటు పక్కకుండా అరుంధతి నగర్, కూకటపల్లి పోతే నల్ల చెరువులో బుచ్చమ్మ అనేటువంటి యాదవ మహిళ చనిపోయింది. ఇట్లా అనేకం ఈ సురేష్ గారి ఏరియాలో భూముల కబ్జాలు, ఇట్లా అనేక సమస్యలు వస్తున్నప్పుడు మేమన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తుందని చెప్పి నీకు అధికారం కట్టబెట్టిండు, పేన మీద నుంచి వెళ్ళి పూలబడ్డ అవుతుంది, ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే, ఎవరు చెప్పినా వినను, నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా, పక్కా కూలగొట్టవలసిందే, మొత్తం బుల్డోజర్లు పెట్టవలసిందే, అడ్డమచ్చినోని బుల్డోజర్ కింద తొక్కవలసిందే, కూలగొట్టవలసిందే. ఇది ఆయన స్టేట్మెంట్. నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలు ఏమనుకుంటారో చూసేస్తారు. సరే నువ్వు రాజు కాకపోవచ్చు కానీ నీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా, ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళీ ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది. నడిస్తే ఆయన అన్నాడు, మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్తే వినని వాణ్ణి, ఎవరు చెప్పినా వినని వాణ్ణి ఆయన నాయకుడు అనరు, మనిషి అనరు, సైకో అంటారు అని చెప్పాను. సైకో అంటారు అని చెప్పాను. తప్ప డిబేట్ చేద్దాం. నేనేం ఫిల్తలాగా వాళ్ళే జనరల్గా ఎక్కడైనా కూడా క్రాంక్ అంటారు. ఆయన చెప్పుకుంటున్నాను, నేను క్రాక్ను, నేను రకరకాల అనుకుంటున్నాను, నేను అది మా జోలికి పోను.
మళ్ళీసారి ఏమైంది, బుచ్చమ్మ చనిపోయింది. బుచ్చమ్మ చనిపోయినప్పుడు అసలు నల్ల చెరువులో ఒక కథ వేదన. బుచ్చమ్మ కొడుకులు లేరు, ముగ్గురు బిడ్డలే. తనకున్న పట్టా భూమిని ముగ్గురు బిడ్డలకు పంచిచ్చింది. మంచిగా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, కొన్ని దొడ్లు వేసుకొని కిరాయికి ఇచ్చిండ్రు. సడన్గా వచ్చాక కూలగొట్టింది. కూలగొడితే ఏమైంది, ఆమె ఆ ముగ్గురు బిడ్డలు వచ్చి, అమ్మ మాకు చెల్లని భూమి ఇచ్చినవాడు కదా, అంటే పనికిరాని భూమి ఇచ్చినవాడు కదా, హక్కులు లేని భూమి ఇచ్చినవాడు కదా, అమ్ముకోవడానికి వీళ్ళని భూమి ఇచ్చినవాడు కదా అని చెప్పి ఇల్లు లేదు. ఆ మనోవేదన తట్టుకోలేక బుచ్చమ్మ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. మీరు కొంచెం అడ్డం కాదు దీనికి సమస్య, కొంచెం సార్. అప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చినా అంటే, ప్రజలు చల్లగుంటే రాజు చల్లగుంటాడు, చల్లగుంటే రాజు చల్లగుంటాడు. ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటే రాజు కూడా సుఖంగా సంతోషంగా ఉంటాడు. నేనన్నా అప్పుడు ప్రజలు ఏడుస్తూ ఉంటే, ప్రజలు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, ప్రజలు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే, ప్రజల కంటి మీద కొడుకు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నవ్వుతూ ఉన్నవేంది ముఖ్యమంత్రి అని చెప్పి మళ్ళీ అన్నా. ప్రజలు ఏడుస్తున్నప్పుడు నవ్వేమని సాడిస్ట్ అంటారు అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ రెండు మాటల మీద నేను ఇప్పటికి కట్టుబడి ఉన్నా. దీనికి ఎక్కడంటే అక్కడ డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ రేవంత్ రెడ్డి లాగా ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావచ్చు, ఇతర పార్టీల నాయకులను ఉద్దేశించిన మాటలు కావచ్చు, వాటి వేయండి, నా మాటలు కూడా వేయండి. ఏది తప్పుందో తప్పకుండా సమాజం నిర్ణయించుకుంటుంది. కోర్టులలో అడ్వకేట్లు వాదించుకుంటారు, అటుపక్క ఇటుపక్క వాదిస్తారు. అంతిమ న్యాయ నిర్ణేత జడ్జి గారు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎవరి ప్రాక్టీస్ వాళ్ళకు ఉంటుంది, ఏ పార్టీ కర్తవ్యాలు వాళ్ళకు ఉంటాయి, ఎజెండా వాళ్ళకు ఉంటుంది, ఏ పార్టీ చరిత్ర ఆ పార్టీకి ఉంటుంది. కానీ అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే అని చెప్పి మనం నమ్ముతాం. తెలంగాణలో కాదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ కూడా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే ఉంటారు.